రోజుల తర్వాత మీ ముందుకి ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది. మన చింతల్లి వంటిల్లు సబ్స్క్రైబర్ స్పెషల్ అయిన బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని సాయి మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో 8 నుంచి 10 పచ్చిమిర్చి కడిగి వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బీరకాయని లైట్ గా పీల్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. అదే పాన్ లో 20 టమాటోలు కూడా కట్ చేసి బీరకాయ టమాటోని బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోటిలో ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ రోటి పచ్చడి చాలా హెల్తీ, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే రోట్లోనే నూరుకోవాలి. ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేయటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ కి టేస్ట్. ఇలా వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉందండి, అదిరిపోతుంది. సబ్స్క్రైబర్ స్పెషల్ అయిన బీరకాయ రోటి పచ్చడి చూసారు కదా ఎంత బాగుందో. అబ్బా, ఈ రోటి పచ్చడి చాలా చాలా స్పెషల్ అండి. చాలా సార్లు సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసి అడిగిన స్పెషల్ రెసిపీ. సో వాళ్ళ కోసం ప్రేమగా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది.